హలో అండి. ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకే లేకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే భలే ఉంటుందండి. వదలకుండా తినేస్తారు. ఇది నేను థర్డ్ టైమ్ చేయడము. టేస్ట్ బావుందని ఫస్ట్ చేశాను, సెకండ్ చేశాను బావుందని ఇప్పుడు మళ్ళీ థర్డ్ టైమ్ చేస్తున్నాను. మనకు దానికోసం మనం ఎగ్స్ ఎన్ని కావాలో అన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్‌లో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆయిల్ ఏసుకున్న తర్వాత అందులో ఎగ్స్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్‌లో ఆహ్, పెద్ద ఆనియన్, పచ్చిమిర్చి, కాజు, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఫ్రై చేసుకొని దాన్ని పేస్ట్ చేసి మళ్ళీ అదే ప్యాన్‌లో ఆయిలేసి జీలకర్ర, ఆవాలు ఆ పేస్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మంచిగా ఆయిల్ పైకొచ్చే వరకు ఏయించుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత నేను కారం అవసరం లేదండి. నేను స్పైసీ ఎక్కువ తింటాం మేము. కారం తక్కువుందని నేనేసాను. లేదంటే అదే సరిపోతుంది. ఉప్పు వేసుకొని దాంట్లో వాటరేసి కొంచెం కలిపిన తర్వాత అది మంచిగా పచ్చివాసన పోయే వరకు ఏగిన తర్వాత అందులో కొంచెం పెరుగేసి, కస్తూరి మేతేసి ఎగ్గులు ఫ్రై చేసాంగా ఆ ఎగ్గులో ఏసుకోవడమే. ఇంతే టేస్టీ టేస్టీ ఎగ్ కర్రీ.